హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆసిఫ్ అలీ, బీజు మీనన్లు ప్రధాన పాత్ర పోషించిన తలవన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ చేసి సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన జీవితంలో జరిగిన ఒక హై ప్రొఫైల్ కేసుని ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తారు. అసలు ఆ కేసు ఏంటి, ఏ విధంగా ఆ కేసుని సాల్వ్ చేశారు, అసలు ఏం జరిగింది, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అయిన ఆసిఫ్ అలీ మరియు బీజు మీనన్లు ఆ కేసుకి సంబంధం ఏంటి అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ ఓవరాల్ గా థ్రిల్లర్స్ ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందనే చెప్పాలి. కానీ నార్మల్ ఆడియన్స్ ఎప్పుడైతే ఈ మూవీని చూస్తారో కొంతవరకు ల్యాగ్ అయ్యింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆసిఫ్ అలీ, బీజు మీనన్ల మధ్య జరిగే కొన్ని సంభాషణలు మరియు వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా బీజు మీనన్ గారి పెర్ఫార్మెన్స్ అయితే కానీ మూవీలో ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ ఏదో జరగబోతుంది అనే ఒక ఎక్సైట్మెంట్ ని మనకు కలిగించారు. అది చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ లో మన మూవీ ఖచ్చితంగా మనకి ఒక మంచి మూవీని చూస్తున్నాం అనే ఫీల్ అయితే ఇచ్చారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంతవరకు ల్యాగ్ చేసి సీన్స్ అన్ని క్లైమాక్స్ లోనే పెట్టుకుందాం అనేటట్లు చేయడం వల్ల, అన్ని సీన్స్ ని సెకండ్ హాఫ్ లో రివీల్ చేద్దాం అనేటట్లుగా తీసుకురావడం వల్ల కొన్ని సీన్లు రిపీటెడ్ అయ్యి మరియు కొన్ని సీన్లు అక్కడక్కడ అతికి పెట్టి క్లైమాక్స్ కి తెచ్చేసారా అనే ఫీలింగ్ ని మనకు కలిగిస్తుంది. ఈ ఓవరాల్ గా ఈ మూవీ థ్రిల్లర్ జోనర్లు మరియు ఇన్వెస్టిగేటింగ్ జోనర్లని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి బాగానే నచ్చుతుంది. మూవీలో కొంతవరకు డాక్యుమెంట్ ని మనం చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఈ రివ్యూ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న ఒపీనియన్ నాకు కావాలి. అందుకనే ఒక్క కామెంట్ పెట్టండి ఈ రివ్యూ చూసినాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.